హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారండి? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేసుకోకుండా. నాటుకోడి పుంజు అండి, ఇది పందెం పుంజు అనమాట. నాటుకోడి పులుసు, రాగి ముద్ద. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత నూనె అన్నీ పెట్టుకున్నాం కదా. గరం మసాలా అండి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ. రోట్లో దంచుకుందాం. బాగా మెత్తగా అయిపోక్కర్లేదు, కచ్చపచ్చగా దంచుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, నాటుకోడి కదా. ఆయిల్ బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పెద్ద ముక్కలే కోసుకుందాం. ఉల్లిపాయ బాగా ఉడకాలి కాబట్టి మెత్తగా అయిపోతాయి. బాగా చిన్న ముక్కలు ఏం అవసరం లేదు, బాగా యాగనివ్వండి. లోపు మసాలా నూరేసుకుందాం. రోట్లో వేసుకుని బాగా దంచినట్టుగా నూరుకుందాం. వేగిపోయినాయండి ఉల్లిపాయలు. బాగా ఎర్రగా వేగిపోక్కర్లేదు, బ్రౌన్ కలర్లో. ఉల్లిపాయ ఉడికితే సరిపోద్ది. ఎక్కువ ఉల్లిపాయలు వేయకూడదండి, ఒక పెద్ద ఉల్లిపాయ అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, ఎక్కువ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం వేగనిచ్చి మసాలా నూరేసుకున్నాం కదా, ఈ ముద్ద కూడా అందులో వేసేద్దాం. రెండు కలిపి ఉల్లిపాయలు కొంచెంసేపు ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. సరే, బాగా మెత్తగా అక్కర్లేదు. బాగా ఎర్రగా వేగనివ్వండి. ఒక టమాటా కూడా వేసుకుందాం, పెద్ద టమాటా, పులుసు కదా. టమాటా కూడా వేసుకుందాం. మామూలుగా అయితే చికెన్లో టమాటా వేయను, ఇది పులుసు కాబట్టి కొంచెం చిన్నగా చింతపండు వేస్తారు. నేను చింతపండు వేయకుండా ఒక టమాటా వేసాను. ఇది పులుసులాగే దించుకోవాలండి, దగ్గర గ్రేవీ చేయకూడదు. ఇది రాగి ముద్దకు కదా, అన్నానికైతే బాగా దగ్గరగా చేసుకోవచ్చు. కొంచెం ఎర్రగా ఒక 5 నిమిషాలు వేయించుకుని చికెన్ బాగా ఒక 2 సార్లు కడిగి, 2 సార్లు సరిపోద్దండి, ఎక్కువ కడగకూడదు. 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. సరే, కాళ్ళు ఎంతలా ఉన్నాయో. పుంజు, నాటుకోడి పుంజు. సాల్ట్ తగినంత, తర్వాత పసుపు తగినంత. పసుపు కూడా ఎక్కువే పడుతుంది. కారం తగినంత, కారం కూడా ఎక్కువే పడుతుంది. అన్నీ బాగా కలిపేసి హైలోనే పెట్టండి, మంట హైలో పెట్టి బాగా అందులో వాటర్ వచ్చే ఈగిరిపోయేదాకా, ఉప్పు కారం ముక్కకు తీసుకునేదాకా హైలో పెట్టి వేయించండి. ఆ తర్వాత నీళ్లు పోద్దాం. వెంటనే నీళ్లు పోసేయకూడదు, కొంచెం ఉప్పు కారం ముక్కకు తీసుకున్నాక అప్పుడు నీళ్లు పోద్దాం. కొంచెం కారం తగ్గించే వేసానండి, ఎందుకంటే రాగి ముద్ద కదా, అన్నంలో కాదు కనుక కొంచెం కారం తగ్గించాను. అన్నంలోకి అయితే ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గాక వాటర్ వచ్చింది చూసారా, ఈ టైంలో నీళ్ళు వేసేద్దాం. 1 లీటర్ నీళ్ళు వేసుకుందాం అండి. 1 లీటర్ నీళ్ళు వేసి అలా సిమ్లో ఒక 1 అవర్, కరెక్ట్గా లీటర్ నీళ్ళు 1 అవర్ ఉడకబెట్టాలి సిమ్లో, నిదానంగా. కుక్కర్లో వేయకుండా చక్కగా ఇలాగే నెమ్మదిగా చిన్న మంట మీద దాన్ని అలా వదిలేసేయండి. మూత తీసి కలపొద్దు. ఒక 1 అవర్ తర్వాత మూత తీసి చూసుకుందాం. చూసారా, దగ్గరికి అయిపోయింది. మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టుకొని దగ్గరికి అయిపోయింది. సరిపోద్దండి, అంత మాత్రం పులుసు ఉండాలి కొంచెం. రాగి ముద్దలో వేసుకుని తినేది కదా. ఇది రోటీకి కూడా చాలా బాగుంటుందండి. తగినంత కొత్తిమీర వేసేద్దాం. అయిపోయింది, ఇంకా దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కీళ్ళకి కూడా చాలా మంచిదండి, దొరికితే ట్రై చేయండి. రాగి ముద్దకి పిండి కొంచెం 2 స్పూన్లు వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. కొంచెం అన్నం మెత్తగా ఉడకాలండి.
బియ్యం కడిగి కొంచెం నానబెట్టి పొయ్యి మీద పెట్టాను. అంతలోకి 2 స్పూన్లు రాగి పిండి కలిపి పక్కన పెట్టుకుందాం. అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక 5 నిమిషాల్లో దించేద్దాం అనగా ఈ పిండి వేయాలి. సరే, దగ్గరికి అయింది అన్నం. కొంచెం ఒక చిన్న కప్పు సాల్ట్ కూడా చిటికెడు, కూరలో ఉంటుంది కదా దీనికి సరిపడా కొంచెం చిటికెడు కలిపి పెట్టాం కదా, వేసేద్దాం. ఇది వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు దగ్గరికి అవనివ్వండి. సిమ్లో పెట్టి బాగా దగ్గరికి అయ్యి ముద్ద అయ్యేటట్టుగా. బాగా దగ్గరికి అవనివ్వండి. ఉడికాక చల్లారిన తర్వాత ముద్ద చేసుకుందాం. వేడి మీద ముద్ద చేయలేము. ఇంకా కూర కూడా అయిపోయింది. సరే, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. నాటుకోడి పులుసు రాగి ముద్ద మీరు ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. ముద్ద సరే, బాగా గట్టిగా కాకుండా తినేటట్టు వీలుగా ఉండేటట్టు. మంచిదండి ఇది రాగి ముద్ద, చాలా మంచిది, హెల్త్కి మంచిది. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.